టాప్ 5 బెస్ట్ మొబైల్స్ అండర్ 15,000. సో ఆ మొబైల్స్ ఏంటి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ వాటి ప్రైస్ రేంజ్ ఎంత అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నా పేరు రవి, మీరు చూస్తున్నారు యూటెక్ ఇన్ తెలుగు. 15,000 పెట్టి మనం మొబైల్ కొంటున్నాం అంటే మన మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి ప్రాసెసర్ అనేది 7 సిరీస్ రేంజ్ ప్రాసెసర్ ఉండాలి, 6 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండాలి, UFS 2.1 లేదా 2.1 కంటే ఎక్కువ స్టోరేజ్ టైప్ ఉండాలి, అండ్ మనకి డిస్ప్లే వచ్చేసి ఫుల్ HD డిస్ప్లే ఉండాలి, బ్యాటరీ మనకి 5000 mAh బ్యాటరీ మినిమం ఉండాలి, అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అవ్వాలి, మినిమం 15 లేదా 18 వాట్ సపోర్ట్ ఉండాలి. అండ్ మనకి కెమెరాస్ వస్తే ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ అండ్ బ్యాక్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండాలి మినిమం. సో ఈ రేంజ్ ఫీచర్స్ మన టాప్ 5 మొబైల్స్లో ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఫిఫ్త్ వచ్చేసి మనకి Realme 5 Pro. దీంట్లో మనకి 6.3 ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే యూజ్ చేస్తున్నారు, అండ్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు, అండ్ మనకి బ్యాటరీ వచ్చేసి 4035 mAh బ్యాటరీ విత్ 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, 6 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు వస్తుంది. అండ్ మన కెమెరాస్ చూసుకున్నట్టయితే 48+8+2+2 కెమెరాస్ యూజ్ చేస్తున్నారు, అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా, ఫింగర్ ప్రింట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది, అండ్ OS వచ్చేసి Android 10 పైన రన్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 14,999. మొబైల్ కొనే ముందు ఏ విషయాలు తెలుసుకోవాలి, ఏ ఫీచర్స్ గురించి తెలుసుకోవాలనే దానిపైన ఆల్రెడీ ఒక వీడియో చేశాను, పైన ఐ బటన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇది 5th ప్లేస్లో ఉండడానికి రీజన్స్ వచ్చేసి మనకి బ్యాటరీలో 4035 mAh బ్యాటరీ యూజ్ చేశారు. సో అది కొంచెం తక్కువే అనుకోవచ్చు, అండ్ మనకి మినిమం 5000 mAh బ్యాటరీ యూజ్ చేస్తే బాగుంటుండే. ఇక్కడ మంచి విషయం వచ్చేసి 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నది, సో ఛార్జింగ్ అనేది తొందరగా జరుగుతుంటుంది, అండ్ అది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనకి ఇంటర్నల్ స్టోరేజ్లో వచ్చేసి 6 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇస్తే బాగుంటుండే, కాకపోతే మనకి 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. అండ్ మనకి కెమెరాలో వచ్చేసి 48+8+2+2 ఉంది, మనకి 48+8+5+2 ఉంటే బాగుంటుండే. సో ఏదైతే 2+2 ఉన్నదో అక్కడ 5+2 యూజ్ చేస్తే బాగుంటుండే. సో ఈ రీజన్స్ వల్ల మనకి ఇది అనేది 5th ప్లేస్లో ఉంది. నెంబర్ 4 వచ్చేసి మనకి సామ్సంగ్ గ్యాలక్సీ M30s. దీంట్లో మనకి 6.4 ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే యూజ్ చేస్తున్నారు, సామ్సంగ్ Exynos 9600 ప్రాసెసర్ ఉంటుంది, అండ్ 4 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు వస్తుంది, 6000 mAh బ్యాటరీ విత్ 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఉంటుంది, Android 9 పైన రన్ అవుతుంది, అండ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది, మనకి కెమెరా వచ్చేసి 48+8+5 ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా. సో మనకి ప్రైస్ వచ్చేసి మనకి 14,999 ప్రైస్లో ఉంటుంది. ఇది 4th ప్లేస్లో ఎందుకు ఉందంటే మనకి సామ్సంగ్ Exynos 9600 ప్రాసెసర్ ఏదైతే ఉందో, సో దీంట్లో గేమ్స్ అనేవి బాగా అంటే ఆడలేము, సో నార్మల్గా గేమ్స్ ఆడుకోవచ్చు, అండ్ 4 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు వస్తుంది. సో మనకి అది 6 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇస్తే బాగుంటుండే, అండ్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి మనకి 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, సో 18 వాట్ ఇస్తే మినిమం బాగుంటుండే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది. సో దీంట్లో అడ్వాంటేజెస్ వచ్చేసి మనకి సూపర్ AMOLED డిస్ప్లే ఉంది, సో సామ్సంగ్ డిస్ప్లేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సూపర్గా ఉంటాయి, అండ్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంది దీంట్లో, అది చాలా మంచి విషయం, అండ్ 6000 mAh బ్యాటరీ ఉంది, సో ఈజీగా 1.5 డే నడుస్తుంది. సో ఇవి రెండు మనకి చాలా సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. నెంబర్ 3 వచ్చేసి మనకి సామ్సంగ్ గ్యాలక్సీ M21. సామ్సంగ్ గ్యాలక్సీ M30sలో ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉండేనో సామ్సంగ్ గ్యాలక్సీ M21లో కూడా అవే స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కాకపోతే కొంచెం రేంజ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రీజన్ వల్లనే మనకి సామ్సంగ్ గ్యాలక్సీ M21 అనేది 3rd ప్లేస్లో, M30s అనేది 4th ప్లేస్లో ఉంది. సో M21 స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనకి దీంట్లో 6.4 ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, సామ్సంగ్ Exynos 9600 ప్రాసెసర్ ఉంటుంది, 6000 mAh బ్యాటరీ విత్ 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, అండ్ మనకి 4 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు వస్తుంది, అండ్ మనకి 48 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ కెమెరా, అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, Android 10 పైన రన్ అవుతుంది, అండ్ దీంట్లో మనకి ప్రైస్ వచ్చేసి 13,999. ఇది 3rd ప్లేస్లో ఉండడానికి రీజన్, అండ్ M30s కంటే బెటర్ అనడానికి రీజన్స్ వచ్చేసి మనకి M30s ఏదైతే ఉందో అది 14,999కి వస్తుంది, సో మన M21 అనేది 13,999కి వస్తుంది. M30sలో ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్, అండ్ దీంట్లో మనకి 20 మెగాపిక్సెల్ ఉంది, M30sలో మనకి Android 9 పైన రన్ అవుతుంది, సో ఇది Android 10 పైన రన్ అవుతుంది. సో ఈ రీజన్స్ వల్ల ఇది 3rd ప్లేస్లో, అండ్ M30s 4th ప్లేస్లో ఉంది. సో 2nd ప్లేస్లో వచ్చేసి మనకి Redmi Note 9 Pro. దీంట్లో మనకి 6.6 ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది, స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉంటుంది, సో గేమ్స్ మాత్రం సూపర్గా ఆడుకోవచ్చు, ప్రాసెసర్ మాత్రం బాగా నడుస్తుంది, అండ్ మనకి 4 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు వస్తుంది, బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5020 mAh బ్యాటరీ విత్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీతో ఉంటుంది,
ఆండ్రాయిడ్ 10 పైన రన్ అవుతుంది. సో మనకి ఫింగర్ ప్రింట్ వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది పవర్ బటన్ దగ్గర. అండ్ మనకి కెమెరాస్ వచ్చేసి 48+8+5+2 అండ్ మనకి బాడీ టైప్ వచ్చేసి గ్లాస్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 13,999. ఇది సెకండ్ ప్లేస్లో ఉండడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 720G. సో ఇది ఏదైతే ప్రొసెసర్ ఉందో స్మూత్గా రన్ అవుతుంది. సో హెవీ వెయిట్ గేమ్స్ కూడా మనం స్మూత్గా రన్ చేసుకోవచ్చు, స్మూత్గా ఆడుకోవచ్చు. అండ్ మనకి కెమెరాస్ ఏదైతే ఉన్నాయో ఇంతకుముందు దాంట్లో మనం లేదనుకున్నామో సో 48+8+5+2. సో దీంట్లో మనకు ఉన్నాయి 48+8+5+2. అండ్ మనకి ఛార్జింగ్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. సో అది బెస్ట్ అడ్వాంటేజెస్ అని చెప్పుకోవాలి. సో మిగతా దాంట్లో లేకుండే. సో టాప్ 1 వచ్చేసి మనకి రియల్మీ 6 నెంబర్ 1లో ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసి దీని పర్ఫార్మెన్స్ అనేది చాలా స్మూత్గా ఉండబోతుంది అండ్ ఫాస్ట్గా ఉండబోతుంది. ఎందుకంటే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ ఏదైతే ఉందో హీలియో G90T. సో ఇది సూపర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో లైట్గా హీట్ అవుతుంది కానీ పర్లేదు, ఎందుకంటే దీంట్లో ఏదైతే డిస్ప్లే యూజ్ చేశారో 6.5 ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండబోతుంది దీంట్లో. అండ్ ఇది మనకి 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ మెమరీతో పాటు వస్తుంది. అండ్ మనకి బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 4300 mAh విత్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ ఉంటుంది. సో 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మనకి అప్రాక్స్ 1 అవర్ లోపే అయిపోతుంది. అండ్ మనకి దీంట్లో ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉంటుందో అది సైడ్కి ఉంటుంది స్కానర్. అండ్ మనకి ఇది 13,999లో వస్తుంది. సో దీంట్లో మనకి కెమెరా చూసుకున్నట్టయితే 48+8+2+2 ఉంది. సో 2+2 బదులు మనకి 5+2 ఇస్తే బెటర్ ఉంటుండే, కాకపోతే పర్లేదు. సో దీని పర్ఫార్మెన్స్ మాత్రం చాలా సూపర్గా ఉండబోతుంది. సో ఇది కంపేర్ చేసుకుంటే మన Note 9 Proకి సో దాంట్లో కూడా IPS LCD డిస్ప్లేని యూజ్ చేసి ఉండే, కాకపోతే దీంట్లో మనకి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో అండ్ ప్రాసెసర్ కూడా మెయిన్ డిఫరెన్స్ దీన్ని నెంబర్ 1లో పెట్టడానికి. సో ఇవి టాప్ 5 బెస్ట్ మొబైల్స్ అండర్ 15,000. అండ్ ఈ లిస్ట్లో మనకి పోకో F1 ఉంటుండే, కాకపోతే దాని ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది, ఇప్పుడు అప్రాక్స్ 18,000లో ఉంటుండొచ్చు. అండ్ దసరాలో తక్కువ చాన్సెస్ ఉన్నాయి మన పోకో F1వి. సో చూద్దాం దసరా వరకు తక్కువ అవుతుందా లేదా అనేది. అండ్ మీరేమనుకుంటున్నారు, ఇప్పుడు ఈ టాప్ 5 లిస్ట్లో నెంబర్ 1లో రియల్మీ 6 ఉండొచ్చా ఉండొద్దా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.